నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను సింధు. ఈరోజు మనతో పాటు స్పిరిచువలిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు శ్రవంతి గారు? బాగున్నానమ్మా. శ్రవంతి గారు, మీరు చాలా స్విచ్ వర్డ్స్ చెప్తూ ఉంటారు. దాన్ని చాన్ చేస్తే మనకి అంత బాగా జరుగుతుంది, మన నమ్మకం అని మీరు ఎక్కువగా చెప్తూ ఉంటారు. అసలు స్విచ్ వర్డ్స్ అనేటివి ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, అండ్ ఒక్కొక్క టాపిక్ గురించి మనం వెళ్దామండి. శ్రవంతి గారు, చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళ దాకా, అంటే 18 years 23 years వరకు ఉన్న పిల్లలు కూడా ఇంట్లో మాట వినరు, తల్లిదండ్రులు చెప్పే మాట వినరు. కొంతమందికి కాన్ఫిడెన్స్, అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, ఇలా ఉంటుంది. సో వీళ్ళు మాట వినాలి, మంచి మార్గంలో నడవాలి అని అంటే ఏం చేయాలి? ఏమైనా స్విచ్ వర్డ్స్ ఉంటాయా? తప్పకుండా ఉంటాయమ్మా. అయితే పిల్లల విషయంలో చూస్తే కనుక తల్లిదండ్రులకు కావాల్సింది ఏంటి అని అంటే చాలా ఓర్పు, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం, మన ఇప్పుడు మేము పెరిగినప్పుడు అయితే మాత్రం మా అమ్మ అంటే మాకు చాలా భయం ఉండేది అనమాట. మా అమ్మ ఏం చెప్తే అదే వేదం, ఇంకా మాకు అలా చెయ్యొద్దు అంటే చెయ్యొద్దు అంతే. ఒకవేళ చేయాల్సి వస్తే అమ్మ ప్లీజ్ అమ్మా అని అంటే వద్దని చెప్పానా అని ఒక్క మాట అంటే చాలా ఆగిపోవాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఎందుకు వద్దు, దేనికొద్దు, అసలు నువ్వే ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటావు. మా పిల్లలు అంటూ ఉంటారు నన్ను, నువ్వే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటావు, ఎప్పుడు వద్దంటూనే ఉంటావు. ఇలాంటివన్నీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అందులో ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు, చక్కగా మొబైల్ చేతిలో ఉన్నప్పుడు ఇంకా అసలు మన మాట వినే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఉంది మన పరిస్థితి. అంటే ఎప్పుడు కూడా ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇందాక చెప్పాను కదా. అండ్ ఇంకొకటి కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే పిల్లలతో సమయాన్ని గడపడం. ఎప్పుడైతే మనం సమయాన్ని పిల్లలతో గడపమో అప్పుడు మన మాట వినడము అనేది ఆపేస్తారు. ఎందుకనంటే వాళ్ళకి మనకి ర్యాపో ఉండదు. కాస్త ఎక్కువగా సమయం కేటాయిస్తే కదా ర్యాపో ఉండేది. ఒక్కొక్కసారి ఎంత బాధ అనిపిస్తుంది అని అంటే, ఒక కథ చదివాను నేను. పిల్ల బాధపడుతుందంట, నేను నెక్స్ట్ జన్మలో మొబైల్ ఫోన్ లాగా పుట్టాలి అని. ఎందుకంటే మా నాన్న అసలు ఎప్పుడు వదలరా మొబైల్ ఫోన్ని పట్టుకునే ఉంటారు. నేను నెక్స్ట్ ఏమైనా పుడితే నేను మొబైల్ ఫోన్ లాగా పుట్టాలి, సో దట్ హీ విల్ నాట్ లీవ్ మీ. అది చెప్పడానికి చాలా చిన్నగా అనిపించినా కూడా పిల్లలు ఎంత మిస్ అవుతున్నారు తల్లిదండ్రులు అనేది ఖచ్చితంగా మనం చూడాల్సిన పరిస్థితి. కాబట్టి అలా కాకుండా కొంచెం సమయాన్ని వెచ్చిస్తే కనుక చాలా మంచిది. మరి పిల్లలు మాట వినాలి మనకి అనుకుంటే కనుక ఏం చూసినా మనకి చాలా జెమ్ లాగా ఉన్నాడు, భలే జెమ్ వాడానని చెప్తూ ఉంటాం. 9 gems అనుకుంటే పిల్లలు కూడా అలానే రత్నాల్లాగా తయారవుతారు. ఒకటి. రెండోది ఏంటి అంటే పోస్ట్పోన్ క్రౌడ్. చాలామందికి నాకు యూజ్ చేసిన తర్వాత చాలామంది చెప్పిన విషయం ఏంటి అంటే, ఈ పోస్ట్పోన్ క్రౌడ్ చాలా బాగా పనిచేస్తుందండి మాకు అని చెప్పారు. ఈ పోస్ట్పోన్ క్రౌడ్ అనేది చక్కగా వాడండి. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు పిల్లల విషయంలో పోస్ట్పోన్ క్రౌడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అయితే మరి పోస్ట్పోన్ క్రౌడ్ ఎట్లా మనం యూజ్ చేయాలి అని అంటే కనుక, వాటర్ని బేస్ చేసుకొని స్విచ్ వర్డ్ వాడితే కనుక, వాటర్ ఎలిమెంట్ని తీసుకొని పిల్లల కోసం యూజ్ చేసే స్విచ్ వర్డ్ వాడితే కనుక చాలా బాగా పనిచేస్తుంది. సో మీరు వంట చేసేటప్పుడు వాటర్ని యూజ్ చేస్తారు కదా, అప్పుడు 9 gems పోస్ట్పోన్ క్రౌడ్ అనేది వాడండి. అలాగే వాటర్ బాటిల్ ఉంటుంది కదా, వాళ్ళ వాటర్ బాటిల్ మీద పోస్ట్పోన్ క్రౌడ్ అని రాసేసేయండి, పైన పోస్ట్పోన్ క్రౌడ్ అని రాయండి. తప్పకుండా వాళ్ళు మీ మాట వినడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో పిల్లలు మంచి మార్గంలో వెళ్ళడానికి వాళ్ళకి ఏమైనా ఉంటుందా అండి? కన్సీడ్ హోల్డ్ డివైన్. అంటే చాలామంది నాకు చెప్పేది ఏంటంటే దుర్వ్యసనాలకు అలవాటు పడుతున్నారు పిల్లలు, అండ్ మొబైల్ ఫోన్స్లో చాలా అంటే చూడకూడనివి చూస్తున్నారు. మేము ఆఫీస్కి వెళ్తాము, వాళ్ళకి తప్పకుండా ఇవ్వాల్సిందే, చదువు కోసం కావాలి అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఏం చేయాలో తెలియదు అని అన్నప్పుడు, మీరు ఈ టీనేజర్స్కి ఉన్నప్పుడు 8 to ఆల్మోస్ట్ అంటే మీకు 12 అయిపోయిన తర్వాత 13 నుంచి టీనేజ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు 12th రోజు ఎప్పుడైతే మీరు బర్త్డే చేస్తారో, 13లోకి ఎప్పుడైతే మీరు ఎంటర్ అవుతారో, ఇది చాలా అమూల్యమైన ఏజ్ అని చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే ఈ టీనేజ్ అనేది ఎప్పుడైతే 19 కంప్లీట్ అయిపోతుంది, ఇంకా 20s నుంచి అన్ని టీసే కానీ టీన్లు ఉండవు. కాబట్టి దిస్ ఈస్ ద గోల్డెన్ ఎరా ఆఫ్ యువర్ ఏజ్. అంటే ఈ తక్కువ బాధ ఎక్కడైతే మీరు 13 నుంచి 19 వరకు ఉందో
అది చాలా నేర్చుకోవాల్సింది ఉంది. అలాగే సమాజం గురించి తెలుసుకోవాల్సింది ఉంది. అలాగే నీ ఇంటెలిజెన్స్ అనేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్ ఇదంతా కూడా నువ్వు చాలా శ్రద్ధ పెట్టి చూడాలి. అదంతా కూడా నువ్వు మొబైల్ చూడడంలోనో లేకపోతే అంటే ఏదైతే ఉపయోగం లేని పనులు చేస్తున్నావో వాటికి అలా చేయకూడదు. దీన్ని బాగా ఉపయోగించుకోవాలి అనేది వాళ్ళ మైండ్ని మనం చక్కగా ట్యూన్ చేయాలి. అలాగే మీరేమీ మిస్టేక్స్ చేశారు, అలాంటి మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండుంటే ఇప్పుడు ఎలాంటి దాంట్లో ఇంకొంచెం పొజిషన్లో నేను ఉండేవాడిని మనం అనుకుంటూ ఉంటాం. అంటే ఏంటంటే వాళ్ళతో డిస్కస్ చేయడం అనమాట. నీకేమనిపించింది, వాళ్ళ నువ్వు కాలేజ్కి వెళ్ళావు కదా, నీ స్కూల్కి వెళ్ళావు కదా, నీకేమనిపించింది, వాళ్ళు నువ్వు ఏం చెప్పారు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళతో టైం తీసుకోవడము అనేది మనం ఖచ్చితంగా ఈ రోజుల్లో టైం తీసుకోవాలి అంటే డిన్నర్ టైంకి చేయడం, అందరం కలిసి కూర్చొని డిన్నర్ చేస్తే. సండేస్ ఎటువంటి పరిస్థితుల్లోనూ పనులు అని కాకుండా లంచ్ కలిసి కూర్చొని తింటే కూడా చాలా మంచిది. ఇలా చేసుకుంటూ వెళ్తే కనుక వాళ్ళు తప్పకుండా మాట వినడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ కన్సీడ్ హోల్డ్ డివైన్ అనేది ఏంటి అని అంటే భగవంతుడి చేతిలో వాళ్ళ చేతుల్ని మనం పెట్టినట్టే అనమాట. డివైన్ చేతిలో హోల్డ్ డివైన్ అని చెప్తున్నాం కదా, తప్పకుండా వాళ్ళ చెడు అలవాట్లు అనేవి తప్పకుండా మారడానికి అవకాశం ఉంటుంది అనమాట. అయినా ఏం చేసినా ఇంకా మారడం లేదు అనుకుంటే మాత్రం నేను మాత్రం పిల్లలకి తప్పకుండా నేమ్ కరెక్షన్ చేయించండి. న్యూమరాలజిస్ట్గా మీరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, చెప్పడం ఏంటి అంటే నేమ్ కరెక్షన్ చాలా ఇంపార్టెంట్. అది చేసినప్పుడు చేయనప్పుడు పిల్లల్ని నేను చూశాను. ఆ నేమ్ కరెక్షన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని ఫాలో అయిన తర్వాత చాలామంది చెడు అలవాట్లు మానేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే వాళ్ళ మానసికంగా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది మనం అంచనా వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో శ్రవంతి గారు, చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని ఏది ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా చదువు గురించి మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మంచిగా చదవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి అని అంటూ ఉంటారు. అయితే వాటి గురించి ఏమైనా ఉంటాయా? అంటే ఏమైనా పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు పాటించేవి? పిల్లల చదువు కోసం అయితే నేను స్విచ్ వర్డ్ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు పిల్లల మాట వినాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే పిల్లలు సరైన దారిలో ఉండాలి అని చెప్పేది. అయితే ఎవరైనా మీరు ఏ ధర్మం వారైనా కానివ్వండి, ఏ మతం వారైనా కానివ్వండి, భగవంతుడు ఒక సుప్రీం ఎనర్జీ మీద వాళ్ళకి నమ్మకం ఉండేటట్టుగా వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సిన పని మనకే ఉందన్నమాట. అంటే తను సమాజం కోసం ఎలా ఉపయోగపడతాడు, సమాజంలో తను ఎలా ఉంటే బాగుంటుంది. మనం చాలాసార్లు ఇప్పుడు ఎలా అంటే సమాజంతో మనకేం పని లేదు, నేబర్హుడ్ ఎవరు తెలియదు, మనకి పక్కన వాళ్ళు ఎవరో తెలియదు. నిన్ను ఇంట్లో ఆడుకోమన్నానా, నీకు ఇన్ని వస్తువులు ఇచ్చాను, నువ్వు బయటకి ఎందుకు వెళ్ళావు, మురికంటేస్తుంది, పిల్లలు బట్టలు పాడైపోతాయి. చిన్నప్పటి నుంచి ఇదే మనకి ధ్యాస అంతా. అలా కాదు, వాళ్ళకి అసలు ఏది ఇష్టము, వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి నచ్చే విధంగా మనల్ని మనం మార్చుకోవాల్సిన పరిస్థితి కూడా మనకు ఉంది ఈ రోజుల్లో. కాబట్టి అలా చూసుకుంటూ వెళ్ళండి. చదువు విషయంలో నేను మంచి స్విచ్ వర్డ్స్ ఉన్నాయి, తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.